ఇక ఈ ఆవిష్కరణ సందర్భంలో తప్పనిసరిగా ఈ వేదికను పంచుకోవాల్సిన వారు అన్వీక్షకి పబ్లిషర్స్ మహి బెజవాడ వెంకట సిద్ధారెడ్డి గారిని ఇద్దరిని వేదికపైకి ఆహ్వానిస్తున్నాను. ప్లీజ్ కమ్ సార్. అన్వీక్షకి సంస్థ ఇప్పటికీ 135 పుస్తకాలను ప్రచురించారు. ఇందులో చాలా పుస్తకాలకు బహుమతులు అందుకున్నాయి. ఈ పుస్తకాలన్నీ కూడా వారికి కూడా అభినందనలు తెలియజేస్తూ ఇక్కడ కనిపిస్తున్న ఈ మేక బతుకు ఒరిజినల్ మలయాళంలో వచ్చింది. మలయాళంలో ఆడు జీవితం, ఆడు అంటే మేక. ఇది బెన్యమిన్ రాసిన నవల. అయితే బెన్యమిన్ తను విని రాశాడు. తనకి నజీబ్ అనేటువంటి ఒక కేరళ ప్రాంతీయుడు గల్ఫ్ ఎడారి ప్రాంతంలోకి వెళ్ళి 3.5 సంవత్సరాల పాటు దుర్భరమైనటువంటి జీవితాన్ని గడిపి అసలు అసాధ్యమైనటువంటి స్థితిలో తిరిగి తన వాళ్ళని చేరుకుంటాడు. అది విన్నటువంటి బెన్యమిన్ మళ్ళీ అతనితో కూర్చుని, నజీబ్తో కూర్చుని అనేక రోజుల పాటు, నెలల పాటు ఆ కథని విని ఒక నవలగా దాన్ని మలిచాడు, ఆడు జీవితం. ఈ ఆడు జీవితం నవలను ఆ తర్వాత జోసెఫ్ కోయపల్లి అని సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ కేరళలో ఆంగ్ల విభాగంలో పనిచేస్తున్న ఒక అసిస్టెంట్ ప్రొఫెసర్ దాన్ని అనువాదం చేయటం జరిగింది. ఆ తర్వాత అనేక భాషల్లోకి ఇది అనువాదం అయింది. కానీ తెలుగులోకి అనువాదం మన స్వర్ణ కిలారి చేశారు. అయితే నేను ఇక్కడ ఒక్క వాక్యం చెప్పదలిచాను అనువాదం విషయంలో. జోసెఫ్ కోయపల్లి పుస్తకాన్ని నేను దరిదాపుగా 2020లో చదివాను. అంటే 2020 ప్రాంతంలో మనందరం కోవిడ్ పాండమిక్లో ఉన్నాము. ఆ సమయంలో ఈ ఆడు జీవితం నవలని సినిమాగా తీస్తున్నారు అనే విషయము నా డాటర్ ద్వారా తెలుసుకుని నేను చూశాను. అసలు ఏంటి రియల్ స్టోరీ అని తెలిసిన తర్వాత తీసుకుని చదివాను. ఐ థాట్ ఆఫ్ యాక్చువల్లీ ట్రాన్స్లేటింగ్ ఇట్ ఆల్సో. సో దట్స్ హౌ వెన్ స్వర్ణ నాకు ఫోన్ చేసి మీరు అధ్యక్షత వహించాలి అంటే, కనీసం నేను అనువాదం చేయకపోయినా అధ్యక్షత అవకాశం నాకు ఇలా వచ్చిందా అని నాకు అనిపించింది. సో కోఇన్సిడెన్స్ అనిపించింది నాకు. లైక్ అంటే నేను ఆ సినిమా వాళ్ళు తీస్తున్నప్పుడు దే గాట్ స్ట్రక్ అప్ ఇన్ జోర్డాన్ డెజర్ట్ అనమాట. సినిమా షూటింగ్కి వెళ్ళి పృథ్వీరాజ్ సుకుమార్ అండ్ టీమ్ 3 నెలల పాటు అక్కడే వాళ్ళు బందీలు అయ్యారు కోవిడ్ టైంలో. సో అప్పటి నుంచి ఫాలో అవుతూ వచ్చి సినిమా ఎలా తీశారు, బహుశా మీలో చాలామంది సినిమా చూసి ఉంటారు, ఆంగ్ల పుస్తకం కూడా చదివి ఉంటారు. కానీ ఆంగ్ల పుస్తకం చదువుతున్నప్పుడు ఐ డిడ్ నాట్ హ్యాపీ. ఎందుకంటే కొంచెం ఆక్వర్డ్గా అనిపించింది ఆ లాంగ్వేజ్ అంతా కూడా. బట్ తెలుగులో స్వర్ణ చాలా అద్భుతంగా చేసింది అనువాదం. ఎంత అద్భుతంగా అంటే నజీబ్ మన పక్కన కూర్చుని తన కథ చెప్తున్నాడు అని అనిపిస్తుంది. కాబట్టి నేను స్వర్ణాన్ని మరోసారి అభినందించక తప్పదు. అంటే ఎక్కువ సార్లు అవుతుంది అభినందన, తప్పదు, తీసుకోవాలి. అయితే ఇంకొక విశేషం ఏంటంటే ఈ ఆడు జీవితం నవల మలయాళంలో పబ్లిష్ అయినప్పుడు 100 సార్లు పునర్ముద్రణ పొందింది. అక్షరాల 100 సార్లు పునర్ముద్రణ పొందింది. దానికి అక్కడ కేరళ సాహిత్య అకాడమీ అవార్డు వచ్చింది. ఇంగ్లీష్ అనువాదం కూడా కొన్ని ప్రైజెస్కి లిస్ట్ అయింది, కానీ దానికి ఏది ప్రైజ్ రాలేదు. మేబీ ఐ ఎక్స్పెక్ట్ స్వర్ణ ఈజ్ గోయింగ్ టు విన్ 1 more ప్రైజ్ ఫర్ దిస్ బుక్. తన లిప్తకాల్ప స్వప్నానికి ఇంతకుముందు ఒక అవార్డు వచ్చింది. డెఫినెట్గా ఈ పుస్తకానికి కూడా ఇంకొక అవార్డు వస్తుంది. ఇంకోటి ఏంటంటే ఈ పుస్తకము ఇట్స్ నాట్ లైక్ ఎనీ అదర్ ఒక సాహిత్య పుస్తకం లాంటిది కాదు. బికాజ్ ఇట్ ఈస్ ఎ సర్వైవల్ స్టోరీ అండ్ ఏ రియల్ లైఫ్ స్టోరీ, కైండ్ ఆఫ్ బయోపిక్, కైండ్ ఆఫ్ బుక్. కాబట్టి తప్పనిసరిగా అందరూ చదవాల్సిన అవసరం అయితే ఉంది. తర్వాత అంటే ఈ పుస్తకానికి అధ్యక్షత వహించమన్నప్పుడు లైక్ ఇందాక చెప్పినట్టుగా ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ అండ్ ఐ షేర్ ద సేమ్ విత్ స్వర్ణ దట్ యాక్చువల్గా దీన్ని ట్రాన్స్లేట్ చేయాలనుకుని కొన్ని కారణాంతరాల వల్ల నేను చేయలేకపోయాను. బట్ సమ్హౌ ఇట్ గాట్ త్రూ యూ అని చెప్పేసి. మనందరికీ తెలుసు వలస గురించి తెలియని వాళ్ళు ఎవరు లేరు తెలంగాణలో.
నిజానికి భారతదేశం అంటేనే ఇక్కడ నుంచి వలస వెళ్ళే వాళ్ళు చాలా అధికంగా మనకు కనిపిస్తారు. అంటే మన దగ్గర అంతర్జాతీయ వలస, అంతర్గత వలస ఈ రెండు కనిపిస్తాయి. అట్లాగే ఇటీవల ఇంటర్నేషనల్ మైగ్రేషన్ సంస్థ తీసిన నివేదిక ప్రకారము భారతదేశం అత్యధికంగా ప్రవాస భారతీయులు ఉన్నటువంటి దేశం. అంటే ఇక్కడ నుంచి 1,80,00,000 మంది దాకా అనేక దేశాలకు, ప్రధానంగా గల్ఫ్ దేశాలకు, ఇంకా ఇతర దేశాలకు వలస వెళ్ళినట్లుగా కనిపిస్తుంది. వలస ఎందుకు అంటే దానికి చాలా కారణాలు ఉంటాయి. రాజకీయ కారణాలు ఉంటాయి, సాంస్కృతిక కారణాలు ఉంటాయి, బ్రతుకు తెరువు కోసం కావచ్చు, విద్య, ఉద్యోగం, ఏవైనా కారణాలు కావచ్చు. కానీ అత్యధికంగా భారతీయులు ఇతర దేశాల్లో ఉండడమే కాక మరొక ఘనత కూడా ఏంటంటే భారతదేశానికి వస్తున్న విదేశీ నిధులు, ప్రవాస భారతీయుల ద్వారా వస్తున్న నిధుల విషయంలో కూడా 2010లో $53 బిలియన్ రెమిటెన్స్ వస్తుంటే అది ఇప్పుడు 111 బిలియన్ అయింది. అంటే 100 బిలియన్ దాటిన దేశం భారతదేశం ఒక్కటే. అంటే ఇది నిజంగా ఆనందించదగ్గ విషయమా, బాధపడదగ్గ విషయమా అంటే నజీబ్ లాంటి వాళ్ళ కథలు వింటున్నప్పుడు చాలా బాధ అనిపిస్తుంది. కానీ మన వాళ్ళు చాలా ఉన్నత స్థానాల్లో, చాలా దేశాల్లో పెద్ద పెద్ద కంపెనీలకు సీఈఓలుగా ఉండడము, దేశాలకి మంత్రులుగా, ముఖ్యమంత్రులుగా, రాష్ట్రపతులుగా ఉండడము, ఇవన్నీ కూడా కొంత ఆనందాన్ని ఇస్తాయి. సో ఇట్ ఈస్ 2 sides ఆఫ్ ది కాయిన్ అన్నమాట. సో అట్లాగే మన వలస గురించి మనకి తెలుసు. మన తెలంగాణ నుంచి ఇతర రాష్ట్రాలకి వలస వెళ్ళటము, ఆ వలస వెళ్ళిన వాళ్ళు రివర్స్ మైగ్రేషన్లో తిరిగి రావటం కూడా మనకు తెలుసు. ఇక్కడ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తీసుకున్నటువంటి అనేక పథకాల వల్ల ఇక్కడ సాగునీరు కానీ, తాగునీరు కానీ అవకాశం ఏర్పడి అనేక మంది రైతులు తిరిగి వచ్చి తమ పొలాలను దున్నుకోవటము, ఇక్కడ ఉన్నటువంటి నేలంతా పచ్చగా సస్యశ్యామలం కావటం కూడా మనకు తెలుసు. కాబట్టి మనకి తెలిసినటువంటి ఒక విషయాన్ని గురించి, అందులో ఒక చీకటి కోణం, ఒక వలస జీవితంలో ఉన్నటువంటి చీకటి కోణం గురించి ఈ అనువాదము. దీనిని మరీ ఇంకా ఎక్కువగా నేను మాట్లాడదలుచుకోలేదు. ముందుగా ఈ అంశాన్ని గురించి తన కథల్లో, నవలల్లో చాలా అద్భుతంగా, అంటే వలసని గురించి అద్భుతంగా చెప్పడం అని కాదు, కానీ నిజంగా ఆ వలస జీవితాన్ని గురించి తన కథల్లో చాలా చక్కగా చిత్రీకరించినటువంటి పెద్దింటి అశోక్ కుమార్ గారిని ఆత్మీయ సందేశం అందించవలసిందిగా ఆహ్వానిస్తున్నాను. సభాధ్యక్షులు